నమస్తే, వెల్కమ్ టు సిటిజన్ న్యూస్. ఎస్సీ వర్గీకరణ బిల్లును తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొందినందుకు చాలా సంతోషకరమని బషీరాబాద్ మండల ఎంఆర్పీఎస్ నాయకులు అన్నారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎస్సీ వర్గీకరణ బిల్లును తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొందిన సందర్భంగా బుధవారం సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఎంఆర్పీఎస్ నాయకులు మందకృష్ణ మాదిగ ఫోటోలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాలకృష్ణ నరసింహులు, కృష్ణ నరసింహులు, మల్లికార్జున రాము నాయక్, అంజలప్ప, వెంకటప్ప తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ దొరకని గుర్తుకొచ్చి గత 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం ఎన్నో పోరాటంలో జరిగినవి. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు, కానీ ఎస్సీ వర్గీకరణ జరగలేదు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే మన తెలంగాణలో మొదటిసారిగా ఎస్సీ వర్గీకరణ చేసినందుకు మన ముఖ్యమంత్రి రేవంత్ అన్నకు మరియు మనోహర్ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎస్సీలలో 39 కులాలను 3 విభాగాలుగా ఏబిసి 3 వర్గాలుగా విభజించారు. అందుకు ప్రత్యేక ధన్యవాదాలు. కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే ఒక సంతోషకరమైన విషయం. ఎన్నో రోజుల నుంచి కష్టపడ్డటువంటి మన మందకృష్ణ అన్న ఆధ్వర్యంలో 30 సంవత్సరాలు ఏకదాటిగా కష్టపడి ఈరోజు అసెంబ్లీలో బిల్ పాస్ చేసిన మన రేవంత్ రెడ్డి గారికి, మరి మన తాండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అన్న మనోహర్ రెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది కష్టపడ్డ ఫలితం ఈరోజు దక్కింది మనకు. ఎందుకంటే ఏబిసిడి వర్గీకరణ ఎప్పటి నుంచో తిప్పలవాడి ఈరోజు ఈ లాస్ట్ స్టేజ్కి వచ్చింది. కాబట్టి మనకు ఇక్కడ లాస్ట్ అంటే ఇప్పుడు మనకు ఒక రిజర్వేషన్ ప్రకారంగా 15% మనకు, ఇక మిగతా 59 కులాల్లో ఒకరొకరికి మూడు రకాలుగా విభజించిన సందర్భంగా అందరికీ సమానంగా పంచి ఈరోజు బిల్ పాస్ చేసిరు. మనం వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దీని ప్రకారంగా రాజకీయంగా మనకు ఉద్యోగాల్లో అన్ని విధాలుగా ప్రతి ఒక్కరికి ఈ అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఇంత అవకాశాన్ని మనకు ఇచ్చినందుకు వీరికి ప్రత్యేకంగా చేసిన మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం చిన్నగా పాలాభిషేకం వీరికి చేయాలని అనుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు బషీరాబాద్ మండలంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి బషీరాబాద్ మండలంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈరోజు పాలాభిషేకం చేయడం జరుగుతుంది. ఎందుకోసం అంటే స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా సరే భారతదేశంలో సామాజిక న్యాయం జరగడం లేదు. భారతదేశంలో సామాజిక న్యాయం జరగాలంటే ఎంత జనాభా ఉంటే వారికి అంత శాతం రిజర్వేషన్ అందాలి, అంత శాతం ఫలితాలు అందాలి అనే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ విధంగా కోరుకున్నాడో అదేవిధంగా మన తెలంగాణ ప్రాంతంలో మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణలో కులగణన చేసి మన బీసీలకు 42% ఇవ్వడం జరుగుతుంది. 42% ఇప్పుడు స్థానిక ఎలక్షన్లో కూడా రిజర్వేషన్ ఇస్తామని బిల్లు ఆమోదం చేసి కేంద్రానికి పంపడం జరుగుతుంది. కేంద్రం అనుకూలిస్తే 42% మన మొట్టమొదటిగా మన తెలంగాణలో అమలు జరుగుతుంది బీసీలకు. అదేవిధంగా చూస్తే బీసీల జనాభా ఎక్కువ ఉంటుంది, కానీ పదవులు తక్కువ ఉంటాయి. ఈ అసమానతలను తొలగించడానికి మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న కష్టపడి బీసీలు ఎంతనో వాళ్ళకి అంత శాతం ఇస్తామని 42% కోసం కులగణన చేసి అసెంబ్లీలో బిల్లు ఓకే చేయడం జరుగుతుంది. దీన్ని కేంద్రానికి పంపడం జరుగుతుంది. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్న విధంగా ఏ కులంలో అయినా సరే ఎంత జనాభా ఉంటే అంత వారికి అంత రిజర్వేషన్ దక్కాలనేది బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కోరిక. అదేవిధంగా ఎస్సీలలో గిట 59 ఉపకులాలు ఉంటే
అందులో కొన్ని ఏ కులానికి ఎంత జనాభా ఉంటే అంత రిజర్వేషన్ కావాలని మనం మందకృష్ణ అన్న కానీ ఇంకా చాలామంది కానీ 30 సంవత్సరాలుగా ఎన్నో పోరాటాలు చేసిండ్రు, ఎంతోమంది అమరులైన ఈ విషయంలో. కానీ ఏ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు ఎస్సీ వర్గీకరణ చేయడం లేదు. కానీ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వగానే ఏ రాష్ట్రంలో వాళ్ళు చేసుకోవాలని ఇవ్వగానే అసెంబ్లీలో మన రేవంత్ అన్న ముందుగానే మేము మా తెలంగాణలో అమలు చేస్తామన్నట్టుగానే ఇప్పుడు ఎస్సీలలో 59 ఉపకులాలు ఉంటే అందులో 3 కేటగిరీలు చేసి ఏబీసీ ఉపకులాలు వేసి ఎక్కువ లాభాలు పొందిన వాళ్ళని సిలో వేసిండ్రు, తక్కువ ఉన్న వాళ్ళని ఏలో, మిడిల్గా పొందిన వాళ్ళని బీలోనే వేసి 3 విభాగాలుగా ఎస్సీలలో ఇట ప్రతి ఒక్కరికి సమన్వయం జరిగే విధంగా ఈరోజు వర్గీకరణ చేసి అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దీనికి మన మనోహర్ అన్నకు ఎస్సీ వర్గీకరణ కోసం సపోర్ట్ చేసిన మన తాండ్రు ప్రజల నుండి మన మనోహర్ అన్న ముఖ్య పాత్ర వహించిండు. మనోహర్ అన్నకు, రేవంత్ అన్నకు, మందకృష్ణ అన్నకు మేము ఈరోజు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఫలాభిషేకం చేస్తున్నాం. జై భీమ్.